హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఇవాళ వీడియో వచ్చేసి నేను మార్గశిర మాసం లక్ష్మీవారం పూజ ఎలా చేసుకుంటాను, పూజ కోసం చేసుకుంటున్న ప్రిపరేషన్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. అయితే ఈ వీడియో అంతా చూస్తున్నారు కదండి, ఇది నేను లాస్ట్ ఇయర్ చేసుకున్న పూజ అనమాట. ఈసారి అయితే ఒక వారం నేను మిస్ అయ్యానండి. నెక్స్ట్ వారం నుంచి నేను చక్కగా చేసుకుంటాను అనమాట. అయితే పూజ నేను ఎలా చేసుకుంటాను, నైవేద్యం ఏం చేస్తాను, ఇవన్నీ మీతో ఈ వీడియో ద్వారా షేర్ చేస్తాను. మీరు కూడా చక్కగా పూజ చేసుకున్నారు తప్పకుండా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో చలో లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఫస్ట్ అయితే నేను అమావాస్యకి ముందరి పూజా మందిరం దగ్గర ఇలాగా ఆర్టిఫిషియల్ పువ్వులు దండలు పెట్టుకున్నానండి. అవన్నీ అయితే శుభ్రం చేసుకుంటాను. ఇవైతే ఒక 2-3 సెట్లు అయితే ఉంచుకుంటానండి. బట్ నాకు ఈ కలర్స్ చాలా నచ్చాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బుధవారం రోజండి. ఈవినింగ్ అయితే ఇల్లంతా కూడా తడిగుడ్డ పెట్టి తుడుస్తానండి. అలాగే ప్రతి వారం ఒక్కొక్క కలర్ ముగ్గు అయితే వేస్తాను. అలాగే గుమ్మానికి పసుపు కుంకాలతో చక్కగా బొట్లు పెట్టి అలంకరణ చేస్తానండి. ఇంకొకటి ఏంటంటే బుధవారం రోజే నా పనులన్నీ త్వరగా ముగించేస్తాను. ఎందుకంటే లక్ష్మీవారం ఇంకొంచెం ఒక అరగంట ఎర్లీగా లేస్తానన్నమాట. ఎందుకంటే మనం ఈ నెలంతా కూడా ఫస్ట్ ఏంటంటే లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాం కదండి. ఎలాగంటే అమ్మ వచ్చారనుకోండి, ఆవిడ మన తలక శుభ్రత చూసి, మన తలక ఇంట్లో వాళ్ళతో మన తలక బిహేవియర్ చూసి ఆవిడ ప్రసన్నం అయిపోవాలన్నమాట. నేను అలా భావిస్తానండి. ఇది ఎక్కడ నేను చదవలేదు, బట్ నా ఫీలింగ్ అనమాట. ఆవిడ వచ్చారంటే ఇంటికి ఎలాగంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఏంటంటే మనం మంచిగా చూసుకుంటాం, వాళ్ళకి పసందైన వంటలు వండుతాం, ఇలాగే కదా. కాబట్టి సాక్షాత్తు అమ్మవారే మన ఇంట్లో ఉన్నారంటే మనం ఎంత చక్కగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నాకు నేనే ఒక క్రమశిక్షణలో పెట్టుకుంటానన్నమాట. అయితే నాలాగే మీ అందరూ కూడా చక్కగా ఇలాగనే రూల్స్ అవి పాటిస్తుంటారు కదండి. అయితే నేనేం చేస్తానంటే లక్ష్మీవారం ప్రత్యేకించి తలకి నూనె రాసుకోవడం కానీ, లేకపోతే ఇంట్లో ఏవైనా గొడవలు ఇలాంటివన్నీ పెట్టుకోవడం కానీ, వాదనలు లాంటివి కానీ అలాంటివి ఏంటి పెట్టుకోనండి. మనందరికీ తెలిసిందే కదా, లక్ష్మీ అమ్మవారికి ఏంటంటే ఇలాగ కలుతులుంటే అస్సలు నచ్చదండి. సో ఈ విజువల్స్ అంతా చూస్తున్నారు కదా, ఇది ఎర్లీ మార్నింగ్ 4:30 అవుతుందండి. స్నానం చేసేసి అలా తెచ్చుకున్న పువ్వులని, ఇంకోటి ఏంటంటే పువ్వులు పిచ్చండి నాకు చెప్పాలంటే, బోల్డ్ అన్ని పువ్వులు అయితే తెచ్చుకున్నాను. అండ్ పువ్వులు దీపాలతోటైతే పూజా మందిరం అంతా చక్కగా అలంకరణ అయితే చేసేసుకున్నాను అనమాట. అండ్ గుమ్మంలో ముగ్గు దగ్గర కూడా ఒక బంతి పువ్వు అయితే పెట్టుకున్నాను అనమాట. అయితే నేను మొదటి వారం ఏంటంటే పొంగలి అంటే పూజ చేస్తానన్నమాట. ఫస్ట్ అయితే బియ్యం ఇంకా పెసరపప్పు శుభ్రంగా కడిగేశానండి. అలాగే హమ్మం దస్తాలో కొంచెం మిరియాలు అండ్ కొంచెం అంటే చిన్న అల్లం మొక్క అయితే దంచేసానమాట. ఇప్పుడు ఒక మంచి గిన్నెలు, ఈ గిన్నెలు అంటే ఎప్పుడు నేను కూరలు ఇవి ఏంటి వండనండి, లైక్ పరవణం కానీ నైవేద్యం ఐటమ్స్ నేను ఈ గిన్నెలో వండుతూ ఉంటానన్నమాట. కొంచెం నెయ్యి వేసుకున్నానండి, కొంచెం జీలకర్ర, ఈ కచ్చా పచ్చగా దంచిన అల్లం అండ్ మిరియాలు కూడా యాడ్ చేసుకుని ఒక 2 కరివేపాకు అయితే యాడ్ చేశానమాట. ఇప్పుడు కడిగిన బియ్యం అండ్ పెసరపప్పు కూడా యాడ్ చేసేసానమాట. మీరు మొదటి లక్ష్మీవారం నైవేద్యంగా ఏంటి పెడతారో అమ్మవారికి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ కొంచెం ఎక్కువగానే నీళ్లు పోసుకున్నానండి. పొంగలి సాఫ్ట్ గా మనకి ఉడికిపోవాలన్నమాట. కొంచెం ఒక చిటికెడు పసుపు అయితే యాడ్ చేశానండి. ఇక్కడ చూడండి, పొయ్యి దగ్గర కూడా నేను చక్కగా ముగ్గు వేసేసుకున్నాను. సో ఏంటంటే ఇది అలాగా ఉడికిపోతుంది అనమాట, దగ్గర పడిపోతుంది. కొంచెం సాల్ట్ కూడా వేసేసానండి. అండ్ లాస్ట్లోనండి మరి కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో నైవేద్యం అయితే రెడీ అయిపోయింది. కొబ్బరికాయ ఇవన్నీ కూడా పూజ చేసుకున్నానండి. మరొకసారి ఏంటంటే దీపారాధన చేసుకుని నైవేద్యం కూడా పెట్టాను అనమాట. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, చేసిన నైవేద్యం అయితే 2 భాగాలుగా నేను డివైడ్ చేసేస్తాను. ఒకటి వినాయకుడు, అలాగే మిగతా దేవుళ్ళందరికీ కూడా పూజ చేస్తానండి. లక్ష్మీ అమ్మవారికి నైవేద్యం చేసిన ఒక చిన్న గిన్నెలో వేరేగా పెట్టాను కదా, అది నేను మాత్రమే తింటాను. మా ఆయనకి కూడా ఇస్తాను. అంటే ఇంటి ఆడపిల్లకి లక్ష్మీ అమ్మవారికి పూజ చేసిన నైవేద్యం అయితే మేము ఇవ్వమండి. అంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరి నియమాలు ఉంటాయి కదండి. సో మా ఇంటి నియమం అయితే అదనమాట. సో హారతి ఇచ్చిన తర్వాత అయితే మొదటి లక్ష్మీవారం పూజ అయితే కంప్లీట్ అయిందండి. ఈ రోజైతే నేను చక్కగా నా ఫోన్లోన లక్ష్మీ అమ్మవారి పాటలు బోల్డ్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా చక్కగా ప్లే చేసుకుంటూ చాలా ప్రశాంతంగా అయితే టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతానండి. సో అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత అయితే పూజ కంప్లీట్ అయినట్టే అనమాట. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.